ఏంటి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతాను కొండేటి. రీసర్వే పనులు వేగవంతం చేసి రైతుల సమక్షంలోనే రీసర్వే పనులను నిర్వహించాలని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం తాడేపల్లిగూడెం మండలం నవపాలెం గ్రామంలో రికార్డుల ప్రకారం జరుగుతున్న రీసర్వే పనులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రీసర్వే పనులు వేగవంతం చేయాలన్నారు. రైతుల సమక్షంలో పనులు జరగాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి రీసర్వేపై రైతులకు అవగాహన కల్పించారు. రైతుల అనుమానాలను ఆయన నివృత్తి చేశారు. అధికారులు ముందుగా మీకు నోటీసులు అందజేస్తున్నారా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రీసర్వే పనులు ఎలా జరుగుతున్నాయని అడిగి తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు. రీసర్వేకు సంబంధించి ఇప్పటి వరకు రైతులకు స్వయంగా ఎన్ని నోటీసులు ఇచ్చారు, పోస్టు ద్వారా ఎన్ని పంపించారని విచారించి పంపిన నోటీసుల వివరాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. నోటీసులు అందజేసినప్పటికీ గ్రామంలో 6 రైతులు రావడం లేదని గ్రామ సర్వేయర్ జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే జేసీ స్పందిస్తూ రీసర్వేకు హాజరు కాని 6 రైతులను పిలిచి మాట్లాడి సర్వే పనులు పూర్తయ్యేలా చూడాలని ఆర్డీఓ తహసీల్దార్లను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అధికారులు ముందుగా రైతులకు నోటీసులు అందజేసి వారి సమక్షంలో సర్వే పనులను చేయాలని, భూ యజమానులకు తెలియకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే పనులు చేయరాదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. భూమి విషయంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ముందుగా అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలని జాయింట్ కలెక్టర్ రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డీఓ కతీబ్ కౌసర్ బానో, జిల్లా సర్వే అధికారి కె జాషువా, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, మండల సర్వే అధికారి, సర్వే డిటి, విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.